మరో అంశం చూద్దాం. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి పలువురు రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ నేతలు, తెలుగు రాష్ట్రాల సీఎంలు ఘన నివాళులర్పించారు. మన్మోహన్ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఇక రేపు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరింత సమాచారాన్ని ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా అందిస్తారు. కళా, చెప్పండి. చందు, నిన్న రాత్రి 8 గంటలకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అనారోగ్యంతో ఎయిమ్స్ హాస్పిటల్లో చేరడం జరిగింది. అయితే కొంత శ్వాసకోశ ఇబ్బందులతో గత కొన్ని రోజుల నుంచి కూడా ఇబ్బంది పడుతున్నారు. దీనితో కుటుంబ సభ్యులు నిన్న ఉదయం నుంచి కూడా తీవ్రం కావడంతో హుటాహుటిన కుటుంబ సభ్యులు ఎయిమ్స్ హాస్పిటల్లో చేర్పించారు. అయితే చేర్పించినటువంటి ఒక గంటకే వెంటనే వైద్యులంతా కూడా అలర్ట్ అయిపోయి ఒక గంట సేపు అంతా కూడా ప్రయత్నం చేశారు. ట్రీట్మెంట్ ఆ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ లేకుండా వాళ్ళని ముందుకు తన ప్రాణాన్ని కాపాడాలనే తీవ్ర ప్రయత్నం చేశారు. కానీ 9 గంటల 51 నిమిషాలకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణించినట్లు డాక్టర్లు హెల్త్ బులెటిన్ని విడుదల చేశారు. ఒక్కసారి ఈ వార్త ప్రియాంక గాంధీ నిన్న ఎక్కడైతే మనకు కర్ణాటకలో బెల్గాంలో జరుగుతున్నటువంటి కాంగ్రెస్ మహాసభలో ఒకవైపు 2 రోజుల నిమిత్తంగా అక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, సభలు జరుగుతూ ఉన్నాయి. దీనికి వెళ్లాల్సి ఉంది నిన్న. అయితే సోనియా గాంధీకి కొన్ని రోజుల నుంచి కూడా అనారోగ్యంతో ఉండడంతో ఆమె తల్లికి సోనియా గాంధీకి తోడుగా కూతురు ప్రియాంక గాంధీ ఉండడంతో ఇక్కడ ఢిల్లీలోనే ఉండవలసి వచ్చింది. అయితే ఈ వార్త మరణించారు అన్నటువంటి వార్త తెలియగానే మొట్టమొదట ప్రియాంక గాంధీకి ఇన్ఫర్మేషన్ రావడము, తర్వాత ప్రియాంక గాంధీ భర్త వాద్రాకి కూడా ఇన్ఫర్మేషన్తో వెంటనే ఎక్స్లో పోస్ట్ చేయడంతో మొత్తం అంతా కూడా కాంగ్రెస్ నాయకులకు తర్వాత అందరికీ కూడా విషయం తెలిసింది. అయితే వెంటనే సోనియా గాంధీ కొంత అనారోగ్యంతో ఉండడంతో ఈ విషయాన్ని వెంటనే ఆమెకి తెలియచేయలేదు. కొంత సమయం తర్వాత చెప్పడంతో ఆమె వెంటనే రాత్రి 11 గంటల సమయంలో ఎయిమ్స్ హాస్పిటల్కి రావడము, తర్వాత మన్మోహన్ సింగ్కి నివాళులు అర్పించడం కూడా జరిగింది. అయితే మొత్తం అంతా మన్మోహన్ సింగ్కి 3 కుమార్తెలు, వాళ్ళందరూ కూడా చాలా ఉన్నత పదవుల్లో ఉన్నారు. అయితే ముఖ్యంగా వీళ్ళందరికీ కూడా రావడానికి కొంత టైం పడుతుంది. కాబట్టి ఈ రోజు అందరూ వాళ్ళ కుటుంబ సభ్యులు తర్వాత బంధుమిత్రులు అందరూ కూడా ఈ రోజు అందరూ రావడానికి ఒక రోజు టైం పడుతుంది. కాబట్టి ఒక రోజు అంతా కూడా ఉంచి రేపు అంత్యక్రియలకు కూడా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అయితే ఈరోజు ఉదయం కూడా పలువురు కూడా నివాళులు అర్పిస్తున్నారు. మొట్టమొదట మనకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నివాసానికి ఇక్కడ మోతీ మార్గ్లో ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ నివాసము ఉన్నటువంటి అక్కడికి వెళ్ళి మనకు నివాళులర్పించినటువంటి దృశ్యాలంతా కూడా మనం చూసాం. ఉదయం నుంచి కూడా చాలా భారీ వర్షం ఇప్పుడు కూడా కంటిన్యూ పడుతూనే ఉంది, నాన్ స్టాప్. ఉదయం 6 గంటలకు ప్రారంభమైనటువంటి వర్షం ఇప్పటి వరకు కూడా భారీ వర్షము ఢిల్లీలో ఉంది. అయినా కూడా లెక్క చేయకుండా ప్రతి ఒక్కరూ కూడా పార్టీలకు అతీతంగా కూడా అందరూ కూడా ఇక్కడికి వచ్చి నివాళులర్పిస్తున్నటువంటి నేతలు, కార్యకర్తలు అందరూ కూడా చాలామంది వస్తూ ఉన్నారు. అయితే ఉదయం హోంశాఖ మంత్రి వచ్చిన తర్వాత కొద్దిసేపటికే ప్రధాని నరేంద్ర మోదీ గారు వచ్చి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులతో కొంతసేపు ఉండి తర్వాత వెళ్ళిపోవడము, తర్వాత వెంటనే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా వచ్చి నివాళులర్పించారు. అయితే వెంటనే ప్రధాని నరేంద్ర మోడీ తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి వెంటనే 11 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశాన్ని నిర్వహించి ఇక్కడ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణ వార్తకు నివాళులర్పిస్తూ ఈరోజు కేబినెట్ సమావేశం నిర్వహించారు. అంతేకాకుండా ప్రభుత్వం రేపు జరగబోయేటటువంటి అంత్యక్రియలంతా కూడా మొత్తము అధికార లాంఛనాలతో నిర్వహించాలన్నటువంటి కూడా ప్రభుత్వం అంతా కూడా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే రేపు ఉదయం 8 ఎంతో మంది వాళ్ళు నివాళులు అర్పిస్తున్నారు. రేపు ప్రజల సందర్శనార్థం కూడా ఆయన పార్థివ దేహాన్ని ఉంచబోతున్నట్టు తెలుస్తోంది. అంత్యక్రియలు ఎప్పుడు జరిగే అవకాశం ఉంది?
రేపు ఉదయము 8:30కు ఇప్పుడు ప్రస్తుతము మనకు మోతీబాగ్లో ఉన్నటువంటి ఆయన నివాసంలో పార్థివ దేహం ఉన్నది. అయితే కొద్దిసేపటి క్రితమే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు రావడము, తర్వాత నివాళులు అర్పించేసేసి ప్రత్యేకంగా 2019లో ప్రత్యేక హోదా కొరకు ఇక్కడ ఢిల్లీలో ధర్నా చేసినటువంటి సమయంలో ప్రధాని హోదాలో ఉండి కూడా మన్మోహన్ సింగ్ వచ్చి ధర్నాలో నాతో పాటు ధర్నా చేసి నాకు ఆ రోజు నా యొక్క అతనితో ఉన్నటువంటి జ్ఞాపకాలను కూడా నెమరు వేసుకొని ఇక్కడ జర్నలిస్టులతో ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. అందుకే ఈరోజు ప్రత్యేకంగా అక్కడి నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి కుటుంబ సభ్యులతో మాట్లాడి నివాళులు అర్పించారు. మరి కొద్దిసేపటి క్రితమే తెలంగాణ నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆల్రెడీ కర్ణాటకలో ఉన్నారు. బెల్గాంలో కూడా ఈ సమావేశాలు అంతా జరుగుతున్నాయి. అయితే అక్కడి నుంచి డైరెక్ట్గా చాలామంది ఇక్కడికి రావడము, తర్వాత హిమాచల్ ప్రదేశ్ సీఎంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి, తర్వాత మనకు పిసిసి అధ్యక్షుడు వచ్చేసేసి మహేష్ కుమార్ గౌడ్, వీళ్ళందరూ కూడా ఇక్కడికి రావడము, ఎంపీలు అందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇక్కడికి రావడము, కొద్దిసేపటి క్రితమే నివాళులర్పించారు. ప్రస్తుతము ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ ఢిల్లీలోనే ఉంటున్నారు. అందరూ కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఈరోజు ఇక్కడే ఉండి రేపు ఉదయం అంత్యక్రియల కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత రేపు అంత మొత్తము ముగిసిన తర్వాతనే వెళ్ళేటటువంటి సూచనలు ఉంది. అయితే మీరు అడిగినటువంటి ఏదైతే ప్రశ్న ఉందో రేపు అంత్యక్రియలు ఎప్పుడు అన్నది, రేపు ఉదయం 8:30 గంటలకు ఏదైతే నివాసంలో ఇప్పుడు మోతీ మార్గ్లో ఉన్నటువంటి నివాసం నుంచి రేపు ఏఐసిసి ఆఫీస్కి 8:30 నుంచి 10 గంటల వరకు, 9:30-10 గంటల వరకు కూడా అక్కడే పార్థివ దేహాన్ని ఉంచి ఏదైతే కాంగ్రెస్ సభ్యులందరూ కూడా కార్యకర్తలందరూ కూడా సందర్శనార్థం అక్కడ ఉంచుతున్నారు. అక్కడి నుంచి కూడా బహుశా అంత్యక్రియలదంతా కార్యక్రమం అంతా కూడా అక్కడి నుంచి రాజ్ఘాట్ అనేసి అంటున్నారు. ఇంకొక ప్లేస్ మనకు అంటే ఏ స్థలంలో రేపు అంత్యక్రియలు జరుగుతాయి అన్నది కొంత అధికారికంగా ఇంకా ప్రకటించాల్సి ఉంది. చందు. రైట్ కళ, థ్యాంక్ యూ.